ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం కాదు బాగి, ధైర్యంగా ఉండు బాగి. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, రిలీఫ్ ఉంటుంది. బాగి, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి, నొప్పి తగ్గిందండి. ఏమండి, మనం వెంటనే బయలుదేరుతాం. ఇప్పుడా? ఇంత దూరం వచ్చి నీ సీమంతం చేసుకోకుండా ఇప్పుడు వెళ్దాం అంటున్నావేంటి? మీ నాన్నగారు ఎంతో శ్రమ పడ్డారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ టైంలో మనం వెళ్తే ఆయనకి ఏం సమాధానం చెప్తాం? కానీ మీరు టెన్షన్ అవుతున్నారుగా. ఇట్స్ ఓకే, రేపు సీమంతం అవ్వగానే బయలుదేరదాం. అంతవరకు నువ్వు టెన్షన్ పడకో, నేను చూసుకుంటాను. పిల్లలు, మీరు మిస్ అమ్మ పక్కనే ఉండండి. ఓకే డాడ్. జాగ్రత్త. మిస్ అమ్మ జాగ్రత్త. ఏంటి మిస్ అమ్మా, చెల్లి బయటికి రావాలని తొందరపడుతుందా? అవుననుకుంటా. మనల్ని త్వరగా చూడాలని తనకి ఆశగా ఉన్నట్టుంది. ఆశ చెల్లికేనా, నీకు లేదా మిస్ అమ్మా? మిస్ అమ్మేమో కానీ చెల్లిని ఎప్పుడు చూస్తానో అని నాకు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. చెల్లిని ఫస్ట్ నేనే ఎత్తుకుంటాను. హలో, చెల్లిని ఎత్తుకోవడానికి ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. నా తర్వాతే ఎవరైనా. ఏయ్, నువ్వే చిన్నపిల్లవి, మళ్ళీ ఇంకో చిన్నపిల్లని ఎత్తుకుంటావా? హలో, ఒకప్పుడు చిన్నపిల్లని, ఇప్పుడు నేను చెల్లి కంటే పెద్దదాన్ని. కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావే బంగారం. నీకోసం మీ అన్నయ్యలు అక్కలు అందరూ వెయిటింగ్. మిమ్మల్ని సీమంతానికి పిలిచింది తనేనేమో చూడండి ఒకసారి. అవును, ఈ అమ్మాయే. రామ్మూర్తి గారికి పెద్ద కూతురు లాంటిదాన్నని, సీమంతం చేసుకునే అమ్మాయికి అక్కలాంటిదాన్నని చెప్పింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చంబా? ఇదెలా సాధ్యం? అరుంధతి ఎప్పుడో చనిపోయింది. అస్థికలు నిమజ్జనం చేసిన రోజే తన ఆత్మ కూడా పైకి వెళ్ళిపోయింది. అది మళ్ళీ కిందకు రావడం ఏంటి? అవును, ఆత్మని ఎవరు చూడలేరు, ఆత్మ దేన్ని తాకలేదని అంటారు కదా. అలాంటిది అరుంధతి ఊరందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి సీమంతానికి పిలవడం ఏంటి? అసలు ఇది ఎలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు మనోహరి. నేను ఎన్నో ఆత్మల్ని చూశాను, కానీ ఇలాంటి ఆత్మ గురించి నేను ఎప్పుడు వినలేదు కూడా. ఏదో దైవశక్తి అరుంధతి ఆత్మ వెంట ఉంది. ఆ దైవశక్తి ఆ ఆత్మని వెనక నుండి నడిపిస్తుంది. లేదంటే ఇలా జరగడం అసాధ్యం. అవును, బాగీకి పుట్టబోయే బిడ్డకి ఏవో దైవశక్తులున్నాయని చెప్పా. ఇప్పుడు అరుంధతి వెంట కూడా ఏదో దైవశక్తి ఉందంటున్నావు. మరి మన మానవ శక్తి పరిస్థితి ఏంటి?
ఆ దైవశక్తులతో పోరాడి మనం గెలవగలమా? మనిషి అయినా దేవుడైనా ప్రయత్నానికి మించిన శక్తి ఏదీ లేదు. మన సంకల్పం బలమైందైతే సర్వశక్తులు మనకే సాయపడతాయి. అయితే ఆ ప్రయత్నంతో దైవశక్తిని కూడా మనం ఓడించచ్చన్నమాట. ఖచ్చితంగా. ఎంతమంది రాక్షసులు దేవతల్ని ఓడించలేదు? ఏయ్, నేను రాక్షసుని కాదు. నరరూప రాక్షసు. మనోహరి మనోహరి, ఇంతకీ ఆ బాంబు ఎక్కడ పెట్టావు? అది ఇంట్లో సేఫ్ ప్లేస్ లో ఉంది. కర్మ కర్మ, దారిని పోయే దరిద్రాన్ని పిలిచి నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదేనేమో. ఏ డబ్బులో నగలు ఉంటాయనుకొని కక్కుర్తి పడి ఇదిగో ఈ పెట్టి తీశాను. ఇందులోనేమో పెద్ద బాంబు ఉంది. అనవసరంగా మెడకి చుట్టుకున్నాను. దీన్ని త్వరగా ఊరవతల పడేయాలి. మనోహరి, ఒకసారి అటు చూడు. నీ బాంబు ఎక్కడికో ఎగిరిపోతుంది. ఏయ్, అదేంటి బాక్స్ తీసుకెళ్ళిపోతుంది? అందులో నగలున్నాయని ఇంకా అనుకుంటుందా? అది దాని కక్కుర్తి. ఏ మంగళ, ఇట్లా. అబ్బో, ఈ మనోహరి చూసి వచ్చిందేంటి? ఆ, ఆ, వస్తున్నా. దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఊరవతల పడేద్దామని. ఏయ్, దాన్ని పేల్చడానికి తీసుకొచ్చాను, పడేయడానికి కాదు. అయినా చాటుగా దాచిపెట్టిన దాన్ని అసలు నువ్వెలా తీయగలిగావు? నేనేం తీయలేదు. పిల్లలు ఆడుకుంటూ బయటికి తీశారు. నేను చూడ్డం కొంచెం ఆలస్యం అయ్యుంటే పిల్లలు ఈ పెట్టి తెరిచేవారు. ఇల్లంతా పేలిపోయేది. మనోహరి, పిల్లలకు కనిపించేలా ఎందుకు పెట్టావు? వాళ్ళు పిల్లలు కారు, వానర సైన్యం. వాళ్ళ ముందు ఏది దాగదు. మనోహరి, ఇంటికి బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు. వాళ్ళు వెతికితే ఈ బాంబు కనబడిపోతుందని దూరంగా పడేయడానికి తీసుకెళ్తున్నా. బాంబు స్క్వాడ్ వచ్చిందా? అవును, అమరేంద్ర బాబు పిలిపించారు. వాళ్ళకు గాని దొరికిపోతే ఇక అంతే. మనోహరి, నా మాట విను. దీన్ని పడేద్దాం. సరే, నేను పడేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ? ఇవ్వు. ఇదిగో, దీన్ని మాత్రం అంత దూరంగా పడేయే. మన మీద ఎవ్వరికి అనుమానం రాకూడదు. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఆ.